హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం లేటెస్ట్‌గా డిఫరెంట్ ట్రెండీగా ఉండే బుట్ట చేతుల్ని చూపిస్తాననమాట. ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి. డిజైనర్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. చాలా బావుంటాయన్నమాట. నేను వీటికి కొన్ని బుటీస్ కుట్టాను కదా! ఒక 3. ఆ బుటీస్‌కి బదులుగా మీరు అక్కడక్కడ కొంచెం బిగ్ సైజ్‌లో ఉండే బీడ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే పోట్లీస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటే పెద్ద బంచుని బార్డర్ దగ్గర కుట్టుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టం అనమాట. ఎలా అంటే అలా చేయొచ్చు. నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను. ఇది బచ్చల పండు రంగు శారీ మీద బ్లౌజ్ అనమాట. విత్ బ్లౌజ్ వచ్చింది. శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్‌ని చాలా సింపుల్‌గా వేసుకుంటేనే చూడటానికి అందంగా ఉంటుంది. అందుకే పైపింగ్ వేసి జస్ట్ నార్మల్‌గా డిజైనర్ హ్యాండ్స్ పెట్టాననమాట. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ బయట వైపు ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు దీన్ని మధ్యకి ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కింద వైపున ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద వైపున మనం ఫోల్డ్ వేసుకోవడానికైనా లేదంటే పైపింగ్ వేసుకోవడానికైనా ఈ ఖర్చు ఉపయోగపడుతుంది అన్నమాట. చేతులు పొడవు 10 అంగుళాలు పొడవు తీసుకున్నాను. చంక డౌను 3 అంగుళాలు తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చంక డౌన్ కోసము, ఇది పొడవు కోసం అన్నమాట. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలా చేతి లూజు దగ్గర ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని పొడవులో సగానికంటే తక్కువ భాగాన్ని ఇలా పొడవు కోసం మార్క్ చేసుకొని అక్కడ మళ్ళీ 1 ఇంచ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది బుట్ట చేతులు డిజైన్ చేయడానికి అనమాట. ఇక్కడి నుంచి చేతి లూజు చూసుకోవాలి. చేతి లూజు 7.5 అంగుళాలు వచ్చింది. ఇక్కడ చేతి ఫిట్టింగ్ చూసుకోవాలన్నమాట. చేతి ఫిట్టింగ్ 6 అంగుళాలు వచ్చింది. చేతి లూజు 7.5 అంగుళాలు వచ్చింది. ఇది ఓన్లీ నాకు కరెక్ట్ కొలతలు వచ్చాయన్నమాట. ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు. అంటే క్లాత్ సరిపోవట్లేదు. మనం ఖర్చుల కోసమని ఎక్స్ట్రా చంక ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చేతులకి కుచ్చులు పెట్టాలి కదా! కుచ్చుల కోసమని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అది 2.5 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 అంగుళాలకి మార్క్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న కొలతలో లూజులో సగానికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ముందుగా నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా నార్మల్ హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. చెప్పాను కదా, చేతి లూజులు సగానికి మార్క్ చేసుకున్నాను నేను. ఆ సగాన్ని మళ్ళొకసారి పైకి, అంటే పైన కుచ్చులు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కాబట్టి పైకి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని తర్వాత మంచి షేప్ ఒకటి, చేతులు నార్మల్గా మనం ఎలా హ్యాండ్స్ డ్రా చేస్తామో అలాగే మంచి షేప్ ఒకటి ఇస్తూ ఇలా ఆల్రెడీ మనం నార్మల్ హ్యాండ్స్కి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపి ఎక్కడైతే జాయింట్ వస్తుందో, ఇప్పుడు బాక్స్ దగ్గర మనకి ఒక జాయింట్ వచ్చింది కదా, చేతి షేపు బాక్స్ రెండిటికి జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ పెట్టేసుకొని ఒకసారి ఆది బ్లౌజ్ తోటి చేతి లూజు చూసుకుంటే మనకి కుచ్చులు ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు పెట్టుకోవాలనేది అర్థమైపోతుంది అన్నమాట. ఇంక ఇంతేనండి. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అక్కడికి కట్ చేసుకొని సెంటర్లో ఒక డాట్, కుచ్చుల కోసం ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ చేతుల్ని ప్రత్యేకంగా మనం లోతులు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు 2 చేతుల్ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చింది కదా ఒకవైపున, ఆ ఫోల్డింగ్ని ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చంక ముక్కలు అతకాలి. చంక ముక్కల కోసం మనకు కావాల్సిన వెడల్పు, నాకైతే ఇక్కడ 2.5 అంగుళాల వెడల్పు పడుతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. 3 అంగుళాల వెడల్పు ఉన్న క్లాతులు ఇలా 4 పీసులు తీసుకున్నాను. 2 వైపులా చంక ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనం ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. లైనింగ్ లాగా చంక ముక్కలు అతకాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అవసరం పడితే మటుకు మనం దీనికి కూడా చంక ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్నాను. ఖర్చుల కోసమని కూడా నేను ఎక్స్ట్రా ఒక 2 అంగుళాలు తీసుకున్నాను. ఎంత పొడవైతే లైనింగ్ తీసుకున్నానో కొలతల ప్రకారంగా లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అలాగే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటున్నాను. ఖర్చు దగ్గర మటుకు ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము.
ముందు లైనింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటికి చంక ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేనైతే చంక ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగే యాడ్ చేస్తానండి. ఇలా జత చేసుకోవడం వల్ల, జాయింట్ వేసుకోవడం వల్ల మందంగా ఉండదన్నమాట, పలచగా ఉంటుంది. మనకి చంకల దగ్గర ఒత్తుకోకుండా జాయింట్ వేసుకున్న తేడా కూడా తెలియదన్నమాట. చాలా సింపుల్గానే నార్మల్ హ్యాండ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది, పెద్ద మందంగా ఏమి ఉండదు. అదే మనం ఒక ముక్క మీద ఇంకొక ముక్క పెట్టేసి జాయింట్ వేసామనుకోండి, అలా వేసినప్పుడు 2 ముక్కలు మళ్ళీ దాన్ని తిప్పి ఓవర్ స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు ఇంకొక పీసు పడి మొత్తం 3 ముక్కల జాయింట్ అవుతుందన్నమాట. ఇలా జాయింట్ వేసుకుంటే 2 ముక్కల జాయింటే అవుతుంది. నేను మీకు క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా ఏంటంటే వన్ సైడ్ అంచులు ఉంటాయి కదా, అంచులని బేస్ చేసుకొని కుట్టుకుంటే 2 స్టిచెస్ వేసుకుంటే గ్యాప్లోటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకుంటే చాలా చక్కగా అతుకులు మందంగా లేకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి కదా. ఇందాక మనం ఏ విధంగా అయితే 1 ఇంచ్ గ్యాప్ బుట్ట చేతుల కోసం తీసుకున్నామో ఆ గ్యాప్ ఉంచుకొని చేతులు ఫిట్టింగ్ దగ్గర ఒక మార్కు, చేతులు లూజ్ దగ్గర 1 ఇంచ్తో కలుపుకుంటే 8.5 అంగుళాలు వచ్చింది కదా. ఈ మార్కు మనం ఇలా డ్రా చేసుకొని ఇలా ఖర్చులు కూడా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇది చంక ముక్కలు వేసుకున్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలండి. లేదంటే మనం ముందే కొలతలు తీసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఇంకేమీ ఎక్స్ట్రా మనకి డబల్ పని అయితే ఏమీ ఉండదు, సరిపోతుందన్నమాట ఒక్కసారి చేసుకుంటే. ఇలా మనం చంక ముక్కలు వేసిన తర్వాత లైనింగ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకొని లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తిరగల వేసుకోవాలి, రాంగ్ సైడ్ వేసుకొని. నేనైతే బ్లూ కలర్ కనిపించకుండా ఓన్లీ జెరీ వరకు మాత్రమే కనిపించేటట్లు ఖర్చు తీసుకొని కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ని ఒక పక్కకి అని లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ని పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎడ్జ్కి మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఎడ్జ్కి ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మనకు వచ్చిన డిజైన్ని బట్టి మనం ఎక్కడ కుడితే కనిపించకుండా ఉంటుందో చూసుకొని అక్కడ ఇలా ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం హ్యాండ్ వేసుకునేటప్పుడు లైనింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని ఇలా జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్స్ లేకుండా ఇలా చక్కగా నీట్గా సర్దుకుంటూ పూర్తిగా జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి చక్కగా హ్యాండ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ని మళ్ళీ ఒకసారి డాట్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్లో అంటే తిరగల వైపున మనం హ్యాండ్ని ఫోల్డ్ చక్కగా మధ్యకి సెంటర్కి ఫోల్డ్ వేసుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం మనం స్టార్టింగ్ బుట్ట చేతుల కోసం, గుర్తుంది కదా. ఆ 1 ఇంచ్ని ఇలా మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ వరకు కుట్టాలి అనేది మనం అది ముందుగానే అనుకున్నాం కదా. హాఫ్ కంటే అంటే చేతి పొడవులో సగం కంటే తక్కువ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత క్లాత్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే కుట్టామో ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్కి ఫోల్డింగ్ అలా ఫిక్స్ అయిపోయేలాగా దీన్ని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత బార్డర్ పైన మనం జాయింట్ ఉంది కదా, ఎక్కడైతే ఓపెన్ వస్తుందో అక్కడ ఒకసారి కింద ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కూడా ఒక 2 కుట్లు వేసుకోవాలి. అంటే ఒకే కుట్టు పైన ఇంకొక కుట్టు అనమాట, ఇలా రబ్ చేసినట్టుగా ఇలా వేసుకొని తీసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది మన చేతి ఫిట్టింగ్ సైజ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, అంటే మనం పెట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఇంకొక డాట్ వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద పెద్ద కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. సెంటర్ వరకు ఇలా మన వైపుకి కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఇలా సెంటర్ వరకు మన వైపు కుచ్చులు పెట్టిన తర్వాత మనం కావాలనుకుంటే కంటిన్యూ చేస్తూ మొత్తం ఇలాగే మన వైపుకే కుచ్చులు పెట్టుకోవచ్చు. లేదంటే సెంటర్ దగ్గర నుంచి రివర్స్లో అంటే మనకి ఎదురు వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేను చూడండి ఇప్పుడు ఎదురు వైపుకి కుచ్చులు పెడుతున్నాను.
కుచ్చులన్నీ ఒకే యాంగిల్లో మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవచ్చు. లేదంటే సగం వరకు మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని మిగిలిన సగము మనకి ఎదురు వైపుకి వచ్చేలాగా ఆల్రెడీ పెట్టిన కుచ్చులకి ఎదురు ఉండేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. ముందు వైపు అంటే మనం ఫస్ట్ హాఫ్ ఎన్ని కుచ్చులైతే పెట్టుకున్నామో చూసుకొని జాగ్రత్తగా సెకండ్ హాఫ్ కూడా అలాగే అన్ని కుచ్చులే పెట్టుకోవాలి. మనం డాట్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు డాట్ దగ్గరికి ఎండ్ చేయాలన్నమాట. చూడండి, కొన్ని కుచ్చులు సగం వరకు మన వైపుకి వచ్చాయి, కొన్ని కుచ్చులు ఎదురు వైపుకి వెళ్ళాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బుట్ట చేతులు. ఇప్పుడు మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. నేను ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూసేయండి. ఒకసారి అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పెట్టిన కుచ్చులన్నీ ఎదురు బొదురు ఉన్నాయి కదా, మనం ఫస్ట్ ఇప్పుడు మీకు చూపించిందంతా నేను ఎదురు బొదురు చూపించాను కదా. ఇలా ఎదురు బొదురు కుచ్చులు పెట్టుకుంటే చూడటానికి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకొక చైన్ కూడా చూపిస్తాను. ఈ కుచ్చులన్నీ ఒకే వైపుకు పెట్టాను అనమాట, అన్నీ మన వైపుకే పెట్టాను. మీకు చెప్పాను కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇందాక మీకు కుట్టి చూపించిందేమో అన్నీ ఎదురు బొదురు, అంటే హాఫ్ ఎదురు ఇంకొక హాఫ్ దానికి ఎదురు అనమాట. ఇవి ఇంకొక హ్యాండ్ వచ్చేసి అన్నీ ఒకే వైపుకి పెట్టాను, అన్నీ మన వైపుకే పెట్టాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు సెంటర్లో ఇలా డాట్ పెట్టుకోవాలి. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే మీరు అది ట్రై చేయండి. అయితే ఈ సెంటర్ని జాయింట్ ఎలా వేసుకోవాలంటే షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ సెంటర్ డాట్ పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా కుట్టేటప్పుడు కుచ్చుల వరకు కుట్టిన తర్వాత ఒకసారి చేతిని ఇలా కొలిచి చూసుకోండి. మీకు సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఏం పర్వాలేదు. రాకపోతే ఒక కుర్చీని ఇలా తీసేసి జాయింట్ చేసుకోవచ్చు. ఇలా కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు చేతులు తక్కువ పడ్డాయి కదా, నేను ఒక కుర్చీని విప్పేశాను, దాంతో నాకు కరెక్ట్గా సరిపోతున్నాయి. ఇలా జాయింట్ వేసుకోవచ్చు. జాయింట్ వేసేటప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను. మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు అయితే తీసుకున్నామో అదే ఖర్చుని కంటిన్యూ చేసుకోవాలి. కుట్టు స్ట్రైట్గా రావాలి, అప్పుడే నీట్గా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఖర్చులు ఎగుడు దిగుడు లేకుండా జాగ్రత్తగా జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకవైపున ఒక కుచ్చు తీసేసాం కదా, రెండో వైపున కూడా అలాగే మనం ఇంకొక కుర్చీని కూడా తీసేసుకోవాలి. ఒకవైపున తీసాం కదా అనుకుంటే కాదండి, రెండో వైపున కూడా తీయాలి. ఎందుకంటే మనం సెంటర్ పెట్టుకొనే కుట్టడం స్టార్ట్ చేసాం కాబట్టి అటువైపు హాఫ్ కోసముని కుట్టేసాము, అటువైపు హాఫ్ కోసం మనం తీయాల్సి వచ్చింది. ఒక కుర్చీ తీసి జాయింట్ వేసుకున్నాము. మరి ఇటువైపు సగం కూడా పూర్తి చేసుకోవాలి కదా, అలా పూర్తి చేయాలంటే మనకి చేతులు తక్కువ పడతాయి. అందుకని ఒక కుర్చీని విప్పేసి ఇలా చేతుల్ని చంకలకి జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి మనం జాయింట్ వేసుకునే సిస్టమ్ తోటే మనకి డబల్ స్టిచ్ కూడా అయిపోతుంది. చూడండి, చక్కగా జాయింట్ వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇలాగే రెండు చేతులు జాయింట్ వేసుకున్న తర్వాత పూర్తిగా బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసింది. చూడండి, నేను ఎదురు బొదురు కుచ్చులు పెట్టిందేమో కుడి చేతికి వేసుకున్నాను, ఒకే వైపున కుచ్చులు పెట్టిందేమో ఎడమ చేతికి వేసుకున్నాను. రెండు రకాలుగా కుట్టి చూపిస్తే మీకు తేడా తెలుస్తుందని కుట్టి చూపించాను. మీకు ఏది నచ్చితే అది ఆ పద్ధతిని మీరు ఫాలో అయిపోవచ్చు. నేను రెండు కుట్టి చూపించాను కాబట్టి నేనేమో ఎదురు బొదురుగా ఉన్న వాటిని కుడి చేతికి వేసుకున్నాను అనమాట. ఒకే లైన్లో కుట్టిన మన వైపుకే కుట్టుకున్న వాటన్నిటిని ఎడమ చేతికి వేసుకున్నాను. దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏముండదులేండి, ఎందుకంటే పళ్ళు ఉంటుంది కదా, అదేమీ బయటికి తెలియదు, కనిపించదు. కాబట్టి నేను ఎలా వేసుకున్నా ఏం లేదు. మీరు మాత్రం మీకు నచ్చిన పద్ధతిలో మీరు కుచ్చులు పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఒకటే బుటీ కుట్టుకున్నానండి, ఒకటే కుట్టుకున్నాను అనమాట. కుచ్చులు జాయింట్ దగ్గర ఒక్కటే కుట్టుకున్నాను. నాకు కొంచెం అర్జెంట్ ఈ బ్లౌజ్ అనమాట. ఇది వేసుకొని నేను ఊరికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇలా 3 పెట్టుకొని చక్కగా వీటికి లట్కన్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఒక్కటే పెట్టుకోవచ్చు, కొంచెం పెద్ద బంచ్ తయారు చేసుకొని. లేదంటే ఇలాంటి చిన్న చిన్నవి 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ లేకపోతే 5 పెట్టుకోవచ్చు, 5, 6 హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 మాత్రమే పెట్టాను. ఇలా కొంచెం డిఫరెంట్గా కుట్టుకోవాలనిపించింది, కుట్టాను. మీకు నచ్చినట్టు మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇలాగే కుట్టాలని ఏం లేదు, పూసలు, పోట్లీ బటన్స్ ఇట్లాంటివి ఏదైనా మీకు నచ్చినట్టు మీరు ట్రై చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.